పీరియడ్స్ టైంలో ఆడపిల్లలకి కడుపు నొప్పి వస్తూ ఉంటుంది. అలా కడుపు నొప్పి వచ్చినప్పుడు మెఫ్టాల్ స్పాస్ కానీ, డోలో 650 కానీ, పారాసిటమాల్ కానీ, డ్రోటిన్ కానీ ఇలాంటి టాబ్లెట్స్ అస్సలే వాడకుండా న్యాచురల్‌గా తగ్గించుకోండి. దాంట్లో ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఇలాంటి హాట్ బ్యాగ్ దొరుకుతది. ఒకవేళ మీకు హాట్ బ్యాగ్ లేదు అనుకోండి, అన్నం వండుతాం గదా! వేడి వేడి అన్నాన్ని ఒక కర్చీపులో అంటే దస్తీలో పెట్టుకొని మీరు పొట్ట పైన గనక ఇట్లా కాపుకుంటూ ఉంటే ఆటోమేటిక్‌గా పెయిన్ అనేది తగ్గిపోతది. దీంట్లో వేడి వాటర్ పోసి 15-20 నిమిషాలు మీ పొట్ట పైన పెట్టుకోండి. దాదాపు నొప్పి తగ్గిపోతది. ఇదే కాకుండా మీరు ఇంకేం చేయొచ్చంటే అల్లం టీ, జీలకర్ర టీ, తులసి టీ ఇలాంటివి గనక తాగితే మీకు వాటిలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ క్యారెక్టర్స్ ప్రాపర్టీస్ ఉండి మీ నొప్పిని తగ్గించడానికి పిచ్చి పిచ్చి అయితా ఉంటది గదా! ఇలా పిసికినట్టు ఆగమాగం అయితది గదా! ఆ క్రాంప్స్‌ని కూడా తగ్గిస్తది. అంతేకాదు ప్రాణాయామం, మెడిటేషన్ అలాంటివి గూడా చేసుకోండి. వాటర్ కూడా ఎక్కువగా తీసుకోవాలి. ఎందుకంటే డీహైడ్రేషన్ అయితే నొప్పి కూడా ఎక్కువగా ఉంటది. మెగ్నీషియం ఉన్న ఫుడ్స్‌ని కూడా ఎక్కువ తినాలి. అంటే బనానా గానీ, నట్స్ గానీ, సీడ్స్ గానీ. మరి తినకూడనిది ఏంటిదంటే టీ, కాఫీలు తాగొద్దు. అంతేకాదు మామూలుగా జంక్ ఫుడ్ తినొద్దు. బాగా కూల్‌గా ఉన్న ఫుడ్‌ని గానీ, వాటర్‌ని గానీ తీసుకోవద్దు. మరి టీ, కాఫీలు తాగొద్దంటున్నారు. అల్లం టీ, జీలకర్ర టీ తాగమంటున్నారు అంటే నేను పాలల్లా షుగరు టీ పౌడర్ ఏసి చేసుకోమనట్లేదు. జస్ట్ వాటర్‌లో మరగబెట్టుకొని ఫిల్టర్ చేసుకొని తాగండి. అదే టీ. అంతేగాని పాలు, షుగరు వాటితోని కాదు. సో, ఇలాంటి చిన్న చిన్న టిప్స్ గనక మీరు పాటిస్తే మీకు నొప్పి అనేది తగ్గి మీ హెల్త్ అనేది ఆరోగ్యంగా ఉంటది. మరి ఈ వీడియో చూసిన వెంటనే మీరు ఏం జేయాలి? లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఫేస్‌బుక్‌లో ఫాలోవర్స్ ఓన్లీ ఫేస్‌బుక్‌లోనే చూస్తున్నారు. నా యూట్యూబ్ ఛానెల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. దీంట్లో నేను వంటలు కూడా చెప్పిన క్యారెట్, బీట్రూట్, చింత చిగురు, బీట్రూట్ చారు ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ వంటలు చెప్పిన. ఆ వంటల కోసం మీరు నా యూట్యూబ్ ఛానెల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా మరి?